హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రిప్టో గురు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కోర్డావ్ అనే కాయిన్ ఉంది. ఆ కోర్డావ్ కాయిన్ని మనం స్టేక్ చేయడం ద్వారా ఎక్స్ట్రా కోర్డావ్ కాయిన్స్ని మనం ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఈ వీడియో అనమాట. నేను మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలి, మీకు ఎంత పర్సంటేజ్ కోర్డావ్ వాళ్ళు ఇస్తున్నారు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు మీ వెబ్3 వాలెట్లో కోర్ కాయిన్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. అవి ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇంకో వీడియోలో చేసి చెప్తాను. ఆల్రెడీ కోర్ హోల్డ్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి కోర్ కాయిన్స్ని ఎలా స్టేక్ చేయాలి అనేది. ఫస్ట్ మీ ఓకేఎక్స్ వాలెట్లో నేను కాయిన్స్ అనేది హోల్డ్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఓకేఎక్స్ వాలెట్ని. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రాజెక్టు. మీరు కూడా చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను నేను. సో నేను ఆల్రెడీ చేసేసాను. మీకు నేను ఎంత చేశానో కూడా మీకు చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇది మీరు చేసుకుంటారని చెప్పేసి మీకు వీడియో ద్వారా తెలియజేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర చూడండి 6 కోర్ కాయిన్స్ ఉన్నాయి. దాని వాల్యూ వచ్చేసి $3.72 ఉంది ప్రజెంటు. మీకు డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అయ్యి స్టేక్ చేసుకోవచ్చు. అది ప్రాసెస్ ఏంటనేది మొత్తం ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ కోర్ కాయిన్స్ 6 చూశారు కదా. ఇప్పుడు అది ఎలా స్టేక్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా. మీరు ఈ డిస్క్రిప్షన్ మీద లింక్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ పేరు వచ్చేసి B14G. ఇది కోర్డావ్ వాళ్ళే పవర్డ్ బై కోర్డావ్ అనమాట. ఆల్రెడీ దీనిలో చూడండి బిట్కాయిన్ స్టేక్స్ 1572.11 బిట్కాయిన్ ఆల్రెడీ దీనిలో స్టేక్ చేశారు. కోర్ కాయిన్స్ వచ్చేసి 19 మిలియన్స్ ఆల్రెడీ స్టేక్ అయింది. సో దీంట్లో మనకి ఇక్కడ అంతా చూసారా కింద స్టేక్ అని బ్లూ కలర్లో, అక్కడ మనం స్టేక్ చేస్తాం అన్నమాట. పైన మనకి 16.2% APY అని ఇచ్చారు చూశారు కదా. ఈ 16% అనేది మనకి చాలా ఎక్కువ అనమాట. ఇంట్రెస్ట్ లాగా అనమాట. స్టేక్ చేయడం అంటే మన కాయిన్స్ని ఆ వెబ్సైట్లో మనం వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే వడ్డీకి ఇచ్చినట్టు అనమాట. వాళ్ళు దానికి మనం స్టేక్ చేసిన నాటికి ఇయర్లీ 16.2% ఇయర్కి ఎంత పడుతుందో మనకి డైలీ వస్తుంది. కాకపోతే ఇయర్కి అనమాట APY అంటే 16.2% కింద లెక్క అనమాట. అది మనకి 24 అవర్స్కి ఒకసారి మనకి వచ్చేస్తుంది. వాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది పడవసరం లేదు. సో నేను ఎలా స్టేక్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ పైన కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, ఆ వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేస్తే కింద కనెక్ట్ అని ఉంది కదా, ఆ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు కాయిన్స్ ఏ వాలెట్లో అయితే ఉన్నాయో ఆ వాలెట్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. నాకు పైన ఓకేఎక్స్ వాలెట్లో ఉన్నాయి కాబట్టి నేను ఆ ఓకేఎక్స్ వాలెట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా వాలెట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఇదిగోండి కింద కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, ఆ వాలెట్ దగ్గర అనేది మనం కనెక్ట్ చేయాలి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. అక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్సైట్కి ఈ వాలెట్కి కనెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. దానిలోకి వచ్చేసేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసేయండి మళ్ళీ. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాలెట్ అనే అడ్రస్ అనేది మనకి పైన టాప్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారు ఫ్రెండ్స్, పైన నా OKX వాలెట్ అడ్రస్ వచ్చేసింది. ఇట్లా వచ్చిన తర్వాత మనం పై స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద స్టేక్ అని ఉంది కదా, స్టేక్ మీద క్లిక్ చేయండి. స్టేక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మన వాలెట్లో ఎన్ని కోర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపించేస్తుంది. చూడండి కింద చూపిస్తాను ఎన్ని కోర్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మనకి దీనిలో వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి 1170 కాయిన్స్ని నేను స్టేక్ చేశాను. 0.9 ఉంది కదా, అవి నాకు యాడ్ అయిన ఇంట్రెస్ట్ అనమాట. సో
ఓకే, ఇక్కడ కోర్ అని ఉంది కదా, కోర్ పైన 6.359 కోర్ అని ఉంది కదా, అది నేను ఇందాడ మీకు చూపించాను కదా వాలెట్లో, ఆ వాలెట్ అనమాట. ఇప్పుడు ఎలా స్టేక్ చేయాలి, ఇప్పుడు కోర్ ఉన్నాయి కింద 0 ఉంది కదా కోర్ పక్కన, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం మన దగ్గర ఎన్ని కోర్ ఉన్నాయో అన్నీ చేయబాకండి, ఎందుకంటే కొంచెం గ్యాస్ ఫీజు కోసం ఉంచుకోండి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 1170 కాయిన్స్ చేశాను కదా. ఇప్పుడు నేను మీకోసం ఏం చేస్తానంటే ఒక కాయిన్ని, ఓన్లీ 1 కాయిన్ని నేను స్టేక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఒకటి క్లిక్ చేశాను కదా, ఒక కాయిన్ని క్లిక్ చేసి అది డ్యూయల్ కోర్ ఉంది కదా, ఆ డ్యూయల్ కోర్లోకి కన్వర్ట్ అవుతుంది. చూడండి, డ్యూయల్ కోర్కి ఒక కోర్ వచ్చేసేసి 0.88 కోర్ అనేది డ్యూయల్ కోర్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. కంగారు పడబాకండి, మనం 0.88 అవుతుందని మనం మళ్ళీ రీడీమ్ చేసుకున్నప్పుడు మనకి 1 కోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక కోర్ని మనం స్టేక్ చేస్తే 0.88 కోరే డ్యూయల్ కోర్లో స్టేక్ అవుతుంది. అట్లా అని మీరు కంగారు పడద్దు, ఎందుకంటే మనం మళ్ళీ రీడీమ్ విత్డ్రాల్ చేసుకున్నప్పుడు మీరు 0.88ని రీడీమ్ చేసుకోగానే మనకు 1 కోర్ వస్తుంది. సో మీరేమీ టెన్షన్ పడవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ప్రొసీడ్ టు డిపాజిట్ అని ఉంది కదా కింద, అది క్లిక్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఇన్ ప్రోగ్రెస్, వెయిట్ చేద్దాం. ఇక్కడ వాలెట్ ఓపెన్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, రిజెక్ట్ కన్ఫర్మ్ ఉంది, కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్, ఓకేనా. కన్ఫర్మ్ చేసిన తర్వాత డిపాజిట్ అయిపోద్ది. మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తుంది మీకు, ఇదిగోండి డిపాజిట్ సక్సెస్ఫుల్ అయింది కదా. ఓకే, ఇక్కడ బ్యాక్ టు స్టేకింగ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, స్టేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ స్టేక్ చేసింది మనం ఎలా రీడీమ్ చేసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇది మనం 24 అవర్స్ తర్వాత డిపాజిట్ చేసిన 24 అవర్స్ తర్వాత మాత్రమే మనం రీడీమ్ చేసుకోగలం. సో రీడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ రీడీమ్ మనం చూసారా, ఇదిగోండి రీడీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి నేను స్టేక్ చేసి నీ పైన చూపిస్తుంది చూడండి. నేను 1170 చేస్తే నాకు డ్యూయల్ కోర్లో 1030 వచ్చినాయి. సో నేను మొత్తం 100% చేయాలనుకోండి, ఇక్కడ 100 ఉంది కదా, 100% మీద క్లిక్ చేస్తే చూడండి వచ్చేసినాయా కోర్ ఎన్ని వచ్చినాయి, 1171 చూపిస్తుంది చూసారా. మొత్తం వచ్చేస్తుంది మీకు 24 అవర్స్ తర్వాత. రీడీమ్ అయితే 0 ఫీజు అవుతుంది. లేదు మీకు ఇప్పుడే ఇన్స్టెంట్గా కావాలనుకోండి, ఇటు పక్కన 5% ఫీజు కట్ అవుతుంది. 5% ఫీజు కట్ అయ్యి వెంటనే అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు రీడీమ్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయగానే మొత్తం అమౌంట్ అనేది రీడీమ్ అయిపోద్ది అన్నమాట. అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత అప్పుడు విత్డ్రా చేసుకోగలరు మీరు. ఇక్కడ విత్డ్రా ఉంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాకి టైం పడుతుంది. మీకు టైం పట్టిన తర్వాత 24 అవర్స్ కంప్లీట్ అవ్వగానే విత్డ్రా ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయగానే ఆ మొత్తం మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ మీరు పెట్టింది మొత్తం ఏంటంటే మీకు OKX వాలెట్ ఇచ్చాం కదా మనం, ఆ వాలెట్లోకి వితిన్ సెకండ్స్లో ఒక 10 సెకండ్స్లోనే నాకు తెలిసి వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు బిట్ కాయిన్ స్టేక్ చేసుకోవచ్చు, కోర్ కాయిన్స్ చేసుకోవచ్చు. సో కోర్ కాయిన్ని మీరు చేసుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండిద్ది. సో ఈ విధంగా మీరు కాయిన్స్ని అన్నీ ఒకసారి కాకపోయినా మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కొంత కోర్ కాయిన్స్ని పర్చేజ్ చేసి ఇలా స్టేక్ చేసి, ఇప్పుడున్న వాల్యూ 16% ఉంది. నేను చేసినప్పుడు 22, 24 కూడా ఇచ్చారు కొంతమందికి. ఇప్పుడు మారుతూ ఉంటుంది. సో మీరు ఇలా స్టేక్ చేసి వచ్చిన అమౌంట్ని మీరు ఎంత వస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను రీసెంట్గానే పెట్టాను, సో మీకు అది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద పాయింట్ సిస్టమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ కింద ఓపెన్ అవుతుంది చూడండి, ఓపెన్ యువర్ ర్యాంక్ 3450 అని ఉంది కదా, ఇవ్వండి పాయింట్స్ 1.83 పాయింట్స్ నేను స్టేక్ చేసిన తర్వాత వచ్చినాయి. సో ఇదిగోండి లీడర్ బోర్డు ఒకసారి చూద్దాం. లీడర్ బోర్డులో చూడండి, ఇది 1.82 కాయిన్స్ అనేది నాకు వచ్చినాయి అన్నమాట. ఇంట్రెస్ట్ మీకు అర్థమయ్యే చెప్పండి, ఇంట్రెస్ట్ అనమాట. సో మీకు ఇలా మీకు అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. మీకు దీనిలో పోర్ట్ఫోలియో కూడా చూపిస్తాను చూడండి, మై పోర్ట్ఫోలియో అది కూడా చూడండి ఒకసారి. నేను ఎంత స్టేక్ చేశాను, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఎన్ని కాయిన్స్ ఎలా వస్తాయి, ప్రతిరోజు వస్తాయి. 24 అవర్స్కి మనకి యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఇగో చూడండి, ఇగోండి డ్యూయల్ కోర్లో కదా నేను ఇందాక చూపించాను 1031, ఇగోండి 1031 దానికి చూడండి +45 యాడ్ అయింది చూడండి.
0.45 యాడ్ అయింది చూసారా, ఇదిగోండి 0.45 యాడ్ అయింది. నేను 2 days బ్యాకే చేశాను, ఇదిగోండి దాని వాల్యూ వచ్చేసి $0.27. సో ఇలా మీరు స్టేక్ చేసి మీరు కాయిన్స్ని పెంచుకోవచ్చు అనమాట. అట్లా రోజుకి ఒక్క కాయిన్ మీకు వచ్చినా సరే నెలకి 30 కాయిన్స్ వస్తాయి. 30 కాయిన్స్ని మీరు ఇప్పుడు వాల్యూ 50 పైన ఉంది, ₹53 ఉన్నట్టుంది. సో చూసుకోండి, రోజుకి ₹50 అంటే మీరు మంత్లీ 1500. ఇంకోటి ఏంటంటే ఈ కోర్ కాయిన్స్ అనేది మంచి ప్రాజెక్టు. మీకు నేను మాట ఇస్తున్నాను, 2028, 29 కల్లా మినిమం $10 అనేది రీచ్ అవ్వకపోతే అప్పుడు అడగండి. నేను కన్ఫామ్గా చెప్తున్నాను, 2028, 29కి ఈ లోపే అవ్వచ్చు మ్యాక్సిమం. ఆ టైం కల్లా మీకు కంపల్సరీగా కోర్ డవ్ కాయిన్ అనేది మీకు $10 రీచ్ అవుతుంది, రాసి పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు కాయిన్స్ని ఇప్పుడే తక్కువ రేట్లో ఉంది. ఆల్రెడీ ఈ కాయిన్ మీరు ఒకసారి హిస్టరీ చెక్ చేసుకోండి, 500+ వెళ్ళి వచ్చింది కాయిన్ ఇది. సో మంచి ప్రాఫిట్స్ కోసం మీరు కావాలంటే ఈ చెక్ చేసుకోండి ఒకసారి, దీని హిస్టరీ మొత్తం చెక్ చేసుకుని మీరు ఇలా స్టేక్ చేసుకుని మీరు ఈ అమౌంట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు మంచి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వచ్చి మీరు ఇలా స్టేక్ చేసుకుని ఎక్స్ట్రా కాయిన్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా అవుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. వెబ్సైట్ క్లోజ్ చేస్తే అని మీకు డౌట్ రావచ్చు. వెబ్సైట్ అనేది కూడా కోర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిందే, పవర్డ్ బై కోర్ అనమాట, మీకు ట్రస్టెడే. సో ఇలా మీరు చేసుకుని కాయిన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.